మన బోట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ బోట్ ఎక్కి మనం వాట్ పో టెంపుల్ కి అయితే వెళ్దాం. ఏదో బ్యాంకాక్ వచ్చేసినామా, తిరిగేసామా, వెళ్ళిపోయామా అని కాకుండా వెళ్ళిన ప్రతి ప్లేస్ ని మీకు నీట్ గా అంటే మీరు పర్సనల్ గా వెళ్తే ఎలా అయితే చూస్తారో అలా అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను వాట్ పో టెంపుల్ ని. సో వీడియో లెంత్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం ఓపిక్ గా లాస్ట్ వరకు చూడండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. మీరుగా నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒక 2-3 వీడియోలు చూడండి. మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ ఈ రోజు డే 2 అనమాట మన థాయిలాండ్ సిరీస్ లో. ప్రెసెంట్ బ్యాంకాక్ లో అయితే ఉన్నా. దీనికి ముందు కూడా ఇంకొక 2 వీడియోస్ పెట్టున్నా. మీకు కానీ టైం ఉంటే అవి కూడా వెళ్ళి చూడండి. ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. బోట్ దిగాక వాట్ పోకి వెళ్దాం అని చెప్పి బయటకు వచ్చి టుక్ టుక్ అని అడిగితే 100 థాయ్ బాత్ చెప్పాడు. జస్ట్ 450 మీటర్స్ అనమాట ఆ బోట్ దిగిన ప్లేస్ నుంచి వాట్ పో వెళ్ళడానికి. ఎందుకులే అనవసరంగా 100 అని చెప్పి దాని జ్యూస్ లైమ్ సోడా అనేది దీన్ని తీసుకొని ఇంకా తాగుతూ వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఇలా వెళ్ళి అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. గూగుల్ మ్యాప్లో కొడితే అంతా వచ్చేస్తుంది, చూసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇదే అనమాట వాట్ పో టెంపుల్. కొంచెం ముందుకెళ్ళేసి లెఫ్ట్కి వెళ్తే అది ఎంట్రీ ఉంటుందంట. అది వేరే వాళ్ళని అడిగితే చెప్పారు. ఇక్కడ చాలా మందికి ఇంగ్లీష్ రాదు, ఎవరో కొంతమంది అనమాట మాట్లాడేది. సో అందరూ థాయిలోనే. మీరు బెటర్ గూగుల్ ట్రాన్స్లేటర్ అని ఒకటి ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకి చాలా యూజ్ అవుద్ది. సో వాట్ పో ఓపెన్ ఫ్రమ్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఉంటుంది. ఇదే అనమాట ఎంట్రీ. సో ఇక్కడ కూడా డ్రెస్ కోడ్ ఉంది. ఇలాంటి డ్రెస్సులు కానీ వేసుకొని వస్తే మీకు అలో లేదు లోపలికి. అక్కడికి వెళ్ళి మనం ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. తీసుకొని లోపల సేమ్ నాకు చూసాం కదా వాట్ అరుణ్, సిమిలర్ ఆర్కిటెక్చరే. లోపల ఆయన బుద్ధుడు ఇంకొక పొజిషన్లో ఉంటారు అనమాట. చూద్దాం లోపలికి వెళ్ళేసి. ఇక్కడ ఎంట్రీ టికెట్ 300 థాయ్ బాత్ అంటే మన కరెన్సీలో ఆల్మోస్ట్ 300 అంటే 750 అనుకుంటా. సో వెళ్ళి ఇప్పుడు టికెట్ తీసుకుందాం. హౌ మచ్ పర్ 1 person? 300. గివ్ మీ వన్. సో ఇదే అనమాట మన టికెట్. అండ్ ఇప్పుడు ఎంట్రీ కూడా ఇలానే. ఇది అక్కడ స్కాన్ చేస్తే వెళ్ళొచ్చు. టెంపుల్ లోపల చెట్లు మాత్రం బాగా పెంచారయ్యా, కాసేపు కూర్చోవచ్చు. లేదంటే ఈ ఎండకి నిజంగా ఇక్కడ క్లైమేట్ ఎప్పుడు చల్లగా ఉంటుందో తెలుసుకొని వస్తే మాత్రం బెస్ట్. యాక్చువల్లీ ఇప్పుడు జూలై, ఈ టైంలో కూడా ఈ ఎండలు మింగిపోనవుతున్నాయి చెప్పాలంటే. దాన్ని మీకు టెంపుల్ చూపిస్తా చూడండి. ఇదంతా వాట్ పో టెంపుల్. వాళ్ళు విచిత్రంగా ఉన్నాయి కదా. అంటే మన టెంపుల్ వీళ్ళకి విచిత్రంగా ఉంటాయి, వీళ్ళ టెంపుల్ మనకు విచిత్రంగా ఉంటాయి. సేమ్ వాళ్ళ బట్టలు కానీ, వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ ఫేసులు, మనం వాళ్ళని ఎలా అయితే చూస్తామో సేమ్ వాళ్ళు కూడా మనల్ని అలానే చూస్తారు. బట్ వీళ్ళకి కొంచెం అంటే నేను అప్పుడు దాకా అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళు కోపడడం చూడాల, అంటే సీరియస్గా. వాళ్ళ మాటలు కూడా కొంచెం ఫన్నీగా ఉంటాయి. వాళ్ళ ఫేసులు చూస్తే వాళ్ళు కోపడినా కొంచెం కామెడీగా అనిపిస్తుంది. పావురాలు ఈ మాత్రం బలంగా ఉన్నాయి, రోడ్ల మీద కూడా తిరుగుతున్నాయి. బొమ్మలు మొత్తం మనం చైనీస్ మూవీస్ కొన్ని చూస్తుంటాం కదా, చైనా మమ్మీ అని ఒకటి, అదే మమ్మీ సిరీస్లో చైనీస్ మమ్మీ ఒకటి ఉంటుంది, ఆ టైప్ బొమ్మలు ఉన్నాయి. ఇది చూడండి అసలు ఎలా ఉందో. ఆ ఫేస్ భలే స్మైల్, భలే కామెడీగా ఉంది కదా ఫేస్. ఎంట్రీ ఎక్కడ? సో మన వాళ్ళు 2 days 3 days ట్రిప్ అని చెప్పి చాలామంది బ్యాంకాక్ వస్తారు కదా, వాళ్ళు ఎవరు ఈ ప్లేస్లు తిరగరు మోస్ట్లీ. ఎందుకంటే ఈ ప్లేస్లు తిరిగితే మీ ఒక్కరోజుకి ఎనర్జీ మొత్తం అయిపోతుంది. వాట్ పో, వాట్ అరుణ్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐకానియం మ్యూజియం అని ఒకటి ఉంది. మ్యూజియం కాదు, ఐకానిజం మాల్ సంథింగ్. దానికి వెళ్తా ఇక్కడ కవర్ చేసుకొని. మన బంతి పూలు, మన బంతి చెట్లు ఏడు కూడా ఉన్నాయి చూడండి. అసలు టెంపుల్ ఎక్కడ? మెయిన్ టెంపుల్ ఓకే ఇదే అనుకుంటా. నాకు ఆ వాట్ అరుణ్ కన్నా ఈ టెంపుల్ కొంచెం బాగా నచ్చింది. వాట్ పో పెద్దది,
చూడండి వాటర్ ఫౌంటైన్ కూడా ఒకటి పెట్టారు. ఇక్కడైతే ఒక గంట కూడా ఉంది, దాన్ని కొట్టచ్చేమో. గంట ఉంది కదా, సో మనం వెళ్ళి ట్రై చేద్దాం. అది కూడా వాళ్ళ కల్చర్. సో మనకు వీడియోలు తీసడానికి ఎవరు లేరనమాట, మన వీడియో మనమే తీసుకోవాలి పెట్టుకొని. ఆ గంట కొట్టడం అనేది కూడా మేబీ వాళ్ళ కల్చర్లో భాగమే అనుకుంటా. సో అందుకే. అండ్ అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే వాటర్ ఫాల్ చూడండి, అద్భుతంగా ఉంది వాటర్ ఫాల్ అయితే. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో ఇప్పుడు టెంపుల్కి అటు సైడ్ ఎంట్రీ, ఇది ఎగ్జిట్. కాసేపు ఇక్కడ కూర్చోవచ్చా మరి తిరుగుతారేమో ఎందుకులే. సో కాసేపు ఇక్కడ కూర్చొని తర్వాత టెంపుల్లోకి వెళ్దాం. ఎంట్రీ వచ్చి ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే మన బ్యాగ్స్ ఉంటాయి కదా, బ్యాగులు చెప్పులు మొత్తం దాన్ని గ్రీన్ కవర్లో పెట్టుకుని తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు చూసారా గ్రీన్ బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్తున్నారు. మేబీ ట్రెడిషన్ ఏమో, సో మనం కూడా అలానే చేద్దాం. సారీ గోయింగ్. సో ఇది ఎంట్రీ. ఇప్పుడు మన బ్యాగ్లో పెట్టి లోపలికి వెళ్దాం. ఈ గ్రీన్ కవర్లో పెట్టాల్సింది బ్యాగ్స్ కాదు, మన చెప్పులు. నేను ఫస్ట్ బ్యాగ్స్ ఏమో అనుకున్నా, కాదు మన చెప్పుల వరకు ఈ గ్రీన్ బ్యాగ్లో పెట్టాలి. అంటే మన చెప్పులు మనం పెట్టుకొని మనమే తీసుకెళ్ళాలన్నమాట. బాగుంది కదా ఈ ట్రెడిషను. బయట పెట్టి ఇలా కాకుండా మనమే తీసుకెళ్ళాలి. ఇది ఏంటి, డు నాట్ వేర్ హ్యాట్స్. హ్యాట్స్ కూడా వేసుకోకూడదు. సో టెంపుల్ లోపల మనం క్యాప్స్ కూడా పెట్టుకోకూడదు. చూడండి ఎంత పెద్ద లార్డ్ బుద్ధ విగ్రహం. శ్రీ మహావిష్ణువు పడుకో ఉంటాడు కదా, సేమ్ ఆ టైప్ పొజిషన్ అన్నమాట. స్లీపింగ్ పొజిషన్, తల కింద చేయబెట్టుకొని. చాలా అంటే చాలా పెద్దది. ఇంత పెద్ద విగ్రహం మీ జీవితంలో ఎక్కడ తెలిసి ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదేమో. ఇది గోల్డ్తో చేశారు మరి తెలియదు, కానీ చాలా అంటే చాలా పెద్ద విగ్రహం. సేమ్ ఈ పొజిషన్లో ఆ విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం సంబంధించి ఏదో ఉంది, బట్ అది మనకు అర్థం కాదు. చూడండి అక్కడ లెగ్స్, అక్కడి నుంచి ఎంత పెద్దదంటే కెమెరాలో ఎలా కనిపిస్తుంది తెలియదు, కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం భయంకరంగా ఉంది చెప్పండి, అంత పెద్దదిగా. సో మొత్తం మనం ఈ స్టాచ్యూ అదే ఈ విగ్రహం చుట్టూ ఒక రౌండ్ తిరగచ్చు అనమాట. ఇలా వెళ్ళేసి అలా ఎగ్జిట్ ఉంటుంది బ్యాక్ సైడ్, అంటే ఇటు వెళ్ళి అటు వచ్చేయాలి మళ్ళీ యూటర్న్ తీసుకొని. ఇది లెగ్స్ ఉండే పొజిషన్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. అండ్ ఈ లెగ్స్ కింద కూడా ఏదేదో పెట్టున్నారనమాట ఆయనకి సంబంధించి. సో ఇక్కడ అందరూ దండం పెట్టుకుంటున్నారు. సో మనం కూడా దండం పెట్టుకుందాం. సో
ఇదే గైస్ వాట్ పోర్ట్ టెంపుల్ సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఐకానిజం మాల్ అని ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్ మాల్ అనమాట బ్యాంకాక్లో. అక్కడికి వెళ్దాం. అండ్ ఇక్కడ చూసారా వీటిల్లో మనీ వేసుకుంటూ వెళ్తున్నారు అందరూ. ₹1 కాయిన్స్ అనమాట. మేబీ వేస్తే మంచిదేమో. మన దగ్గర అయితే అంత మనీ లేదు ప్రస్తుతానికి వేసేంత. సో జస్ట్ మీకు చూపిస్తున్నా, ప్రతి దాంట్లో మనీ ఉంది చూడండి. చేయి పెట్టి తీసుకుంటారేమో, బలంగా దొరికిందని వేసుకుంటారు. సో ఇది జస్ట్ వాళ్ళ ట్రెడిషన్. ఇలాగా ప్రతి బౌల్లో మనీ వేయడం. ఇదైతే ఫుల్ అయిపోయింది, అందరూ లాస్ట్ దాంట్లో బాగా వేస్తున్నారు. 2 నిమిషాలు ఫ్యాన్ దగ్గర కూర్చున్నాం, దోలు తీరిపోతుంది. మన లాంటి వాళ్ళ కోసమే అక్కడెక్కడ ఫ్యాన్లు ఇలాగ పెట్టేసి చైర్లు వేస్తుంటారు కూర్చోమని. లేదంటే ఊపిరి ఆడట్లేదు చెమటకి. ఇలాగా చాలా దగ్గరలు ఉన్నాయి. వాళ్ళకి తెలుసు కదా క్లైమేట్ చేంజ్ అయితే జనాలు తట్టుకోలేరని. సో మంచి ఆలోచన ఇది మాత్రం, మెయిన్గా ఫారినర్స్. అంటే ఇప్పుడు మనము ఫారినర్ లెక్క వీళ్ళకి. అద్భుతం టెంపుల్ మాత్రం, అద్భుతం ఇది నిజంగా. నేను అంత అసలు ఎక్స్పెక్ట్ చేయలా, భలే నచ్చింది నాకు వాట్ పోర్ట్ టెంపుల్. సో ఇది మనం కూడా ట్రై చేద్దాం. 1 కప్పు జస్ట్ 20 బాత్ అంట. ఓకే, మన చేతికి ఇవ్వదు, డొనేషన్ ఇవ్వచ్చు. కెన్ ఐ టేక్? సో ఈ కాయిన్స్ అన్నీ ఒకదాంట్లో ఒకటి వేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా. ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క బౌల్లో చూడండి ఎన్ని ఉన్నాయో. ఆల్మోస్ట్ ఒక 100 ఉంటాయి. మొత్తం వేద్దాం. 1 2. మరి ఇది రీజన్ ఏంటో నాకు తెలీదు, బట్ యా వచ్చాం కాబట్టి ట్రై చేద్దాం. ఇంకా లాస్ట్లో సో నాకు ఇప్పుడు అర్థమైంది. సో మళ్ళీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అర్థమైంది ఎందుకు లాస్ట్ దాంట్లో ఎక్కువ ఉన్నాయని. సో మధ్యలో మనం కొన్ని మిస్ చేస్తాం అనమాట. అలా మిస్ చేసినవన్నీ ఈ లాస్ట్లో వేసేస్తారు. సో అందుకే ఇది ఫుల్ అయింది, మిగతా ఫుల్ అవ్వలేదు చూడండి. ఆ కప్స్ అన్నీ ఇంకా లాస్ట్ అక్కడ పెట్టేయాలి. సో ఈ వాట్ పోర్ట్ టెంపుల్లో మనకి ఆ పెద్ద విగ్రహమే కాకుండా ఇంకా ఇలాంటివి చిన్న చిన్న టెంపుల్స్, చిన్న చిన్న విగ్రహాలు చాలా ఉంటాయి. సో ఇది సెకండ్ టెంపుల్ అనమాట. సేమ్ వాట్ పోర్ట్ లోపల ఇంకొక టెంపుల్. పైన చూడండి డ్రాగన్స్, భలే ఉంది కదా. సో ఈ టెంపుల్స్కి వస్తే జస్ట్ ఫొటోస్ వీడియోసే కాకుండా కాసేపు కూర్చోండి. నిజంగా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఫ్రెండ్స్ చూశారు కదా బ్యాంకాక్లో ది మోస్ట్ ఫేమస్ టెంపుల్ వాట్ పో ఎలా ఉందో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. నా నెక్స్ట్ వీడియోలో మీరు చూడని మరో కొత్త ప్లేస్ అయితే మీకు చూపిస్తా. అవన్నీ కానీ మీరు చూడాలంటే మాత్రం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి ఉంటా. బాయ్ ఫ్రమ్ బ్యాంకాక్.